అందరికీ నమస్కారం. 21వ వార్డు శాంతినగర్ మిత్రులకు అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిరీష శశికాంత్ అని నేను పోటీ చేస్తున్నాము జగ్గారెడ్డి గారి ఆశీస్సులతో. 21వ వార్డులో గత కౌన్సిలర్ అయినటువంటి నక్కా మంజులత నాగరాజు గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. మొన్న 70% పనులు పూర్తయ్యాయని చెప్పేసి మొన్న వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంకా 30% పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పడం జరిగింది. 30% పనులు మేము చేద్దామనుకునేలోపై మా ప్రభుత్వం రాలేదు కాబట్టి అవి పెండింగ్లో ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఆ 30% పనులు మీరు ఏ విధంగా మీరు దాన్ని కంప్లీట్ చేయగలుగుతారని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇలాంటి మాటలు నమ్మకండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనది అధికారంలో ఉంది. ఏ పనులు కావాలన్నా ఏది చేయాలన్నా మనం జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళాలి. మన వార్డులో ఎలాంటి సమస్యలున్నా మనమే పరిష్కరించుకుందాం. మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీరు ఏదనుకున్నా సరే మీ అందరి ముందుకు నేను మీ ముందుకు వస్తున్నాను. దయచేసి మీరు నన్ను ఆదరించండి. ప్రతి సమస్య, నేను ఇదే వార్డులో పుట్టాను, ఇదే వార్డులో పెరిగాను, ప్రతి సమస్య నాకు తెలుసు. నేను అందరితో కలిసిమెలిసిగా నేను బ్రతుకుతున్నాను. గతంలో ఇన్ ఫ్యూచర్లో కూడా నేను మీతో అందరితో మమేకమై మీ సమస్యలు అన్నీ నేను పరిష్కరిస్తానని నేను కోరుకుంటాను. దయచేసి మీరు ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దు. నేను అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీరు నన్ను ఆశీర్వదించండి. మనకు పడరాని వాళ్ళు ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు, మీరు వాటిని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి నన్ను ఆదరించగలరని మీ అందరినీ కోరుకుంటున్నాను. గతంలో కూడా సమస్యలు చాలా ఉన్నాయి వార్డులో. అవన్నీ నేను గత 5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. నా దృష్టిలో ఉన్నాయి. మన బీసీ వార్డులో కానీ, మైనార్టీ వార్డులో కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 600 ఉచిత విద్యుత్ సర్వీసులు మన వార్డులో నడుస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఎంతోమంది మా సోదరుమణులు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా మన వార్డులో ఉన్నాయి. జగ్గారెడ్డి గారు కూడా మొన్న అనౌన్స్మెంట్స్ చేసిండు. రేపు అలియాబాద్లో 5,000 మందికి మన పట్టణ ప్రజలకే ఇళ్ల స్థలాలతో పాటు వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. దయచేసి మీరు వీటన్నిటికీ అర్హులు అవుతారు కాబట్టి మీరందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు గెలిపించగలరని మరోసారి నేను మీతో వేడుకుంటున్నాను. నమస్కారం. జై బర్కాతు. అందరికీ నమస్తే, सत श्री अकाल. 27 वार्ड के पूरे लोगों को मेरा एक मैसेज देना चाह रहा हूँ मेरी तरफ से. आप लोग सब जने कांग्रेस पार्टी को हाथ के निशान को ओढ़ डालकर शशिकांत अन्ना की हाथ मजबूत करे तो गवर्नमेंट कांग्रेस की है. इंशाल्लाह अपन फंड लाके पूरे मिलके वार्ड डेवलपमेंट करेंगे. बंजारा हिल्स, जुबली हिल्स के ऐसा इंशाल्लाह शांति नगर के वार्ड को पूरा शेषन्ना भरोसा दे रहे हम सबको. आप इधर बातें सुन के इधर उधर मत जाइए. अपने को पूरा हम लोग को भरोसा देके आप जिता के लेके आइए. इंशाल्लाह जग्गारेड्डी साहब के साथ हम लोग सब जने शांति नगर के डेवलपमेंट में हम सबका हाथ रहेगा इंशाल्लाह. और हमारे कांग्रेस गवर्नमेंट बस फ्री दिए, राशन कार्ड बने, नए राशन कार्ड और ज़ीरो बिल आ रही सबको, और गैस में सब्सिडी आई और प्लाटा देने वाले हैं, और भी अच्छे स्कीमा आने वाले हैं. आप लोग सब जने ताउन करना है. 27 वार्ड एक भी वोट कहीं भी नहीं जाना है. सिर्फ कांग्रेस पार्टी हाथ के निशान को जाकर अपने शेषन्ना को जिताना है. शेषन्ना के अहलिया तैर रहे, उनके वाइफ है शिरीषा मैडम को अपन जिता के काउंसलर बना के म्यूनसिपालिटी में बिठा के इंशाल्लाह गवर्नमेंट कांग्रेस की है. चेयरमैन भी कांग्रेस के रहेंगे, वाइस चेयरमैन भी कांग्रेस के रहेंगे. इंशाल्लाह शिरीषा मैडम को अपन वहाँ पे बिठाएंगे तो उनके तरफ से शेषन्ना दोनों मिलके मेहनत करके अपने वार्ड को 27 वार्ड को जुबली हिल्स, बंजारा हिल्स के ऐसा डिज़ाइन करेंगे बोल के हम सब इनको सपोर्ट कर रहे हैं. आप भी सपोर्ट करिए. एक वोट भी मिस नहीं होना. इंशाल्लाह बराबर शेषन्ना जीत रहे, 100% शेषन्ना जीत रहे. जय कांग्रेस. जय कांग्रेस.